హాయ్, నేను డాక్టర్ విక్రమ్ సింగిరికొండ. వెల్కమ్ టు డెల్టాబుల్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం, ట్రేడ్ ఎగ్జిక్యూషన్ గురించి. సో అంటే మీరు ఏ స్ట్రాటజీ అయినా ఫాలో అవుతూ ఉండొచ్చు కాక, అది మీరు ఇంటర్నెట్లో చూసిన స్ట్రాటజీ అయ్యి ఉండొచ్చు, లేదా ఎక్కడైనా నేర్చుకున్న స్ట్రాటజీ అయ్యి ఉండొచ్చు కోర్సెస్కి వెళ్ళి, లేదంటే మన DBA ఇండికేటర్ని వాడుతూ ట్రేడ్స్ జనరేట్ చేసి ఉండైనా అయి ఉండొచ్చు. కానీ ఏ రకమైన స్ట్రాటజీ అయినా సరే ఆ స్ట్రాటజీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎంట్రీ లెవెల్ని కనుక్కోవడం. అంటే మార్కెట్ ఒకవైపు వెళ్తుంది, ఆ వెళ్తున్న సైడ్లో ఎక్కడ మనం ఎంటర్ అవ్వాలి, ఎంటర్ అయిన తర్వాత స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, టార్గెట్ ఎక్కడి వరకు చూసుకోవాలి అనే ఈ మూడిటి కోసమే మనం ఏ స్ట్రాటజీ అయినా వాడతాం. సో అలా మీ దగ్గర కూడా ఏదో ఒక స్ట్రాటజీ ఉండొచ్చు, దాన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ చేస్తూ ఉండొచ్చు. కానీ ప్రతి స్ట్రాటజీకి ఒక పర్టికులర్ స్ట్రైక్ రేట్ అంటూ ఉంటుంది. అంటే కొన్ని స్ట్రాటజీస్ 80% విన్ రేట్ ఉండొచ్చు, అంటే మీరు 100 ట్రేడ్స్ చేస్తే 80 టైమ్స్ మీరు విన్ అవ్వచ్చు. కొన్ని స్ట్రాటజీస్కి 60 టైమ్స్ మాత్రమే విన్ అయ్యే ఛాన్సెస్ అవకాశం ఉండొచ్చు. సో కొన్ని ఎక్కువ పనిచేయొచ్చు, కొన్నిటికి తక్కువ పనిచేయొచ్చు. కానీ ఎలాంటి స్ట్రాటజీ మీ దగ్గర ఉన్నా కూడా మీకు స్ట్రాటజీలో ఎలాంటి మాడిఫికేషన్ అవసరం లేకుండా మనం ట్రేడ్ని ఎలా తీసుకుంటున్నాం, మనకు ఎంట్రీ దొరికిన తర్వాత దాంతో ట్రేడ్ ఎలా ఎంటర్ అవుతున్నాం అనే దాన్ని బేస్ చేసుకొని మన స్ట్రైక్ రేట్ అమాంతం పెంచేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఎలాగా అనేది ఈ వీడియోలో చెప్తాను. ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం టాపిక్లోకి వెళ్దాం. ఇప్పుడు ఏంటంటే మీరు ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతానికి ట్రేడింగ్ వ్యూ చార్ట్లో ICICI బ్యాంక్ చార్ట్ని వేయడం జరిగింది. ICICI బ్యాంక్ ఎందుకు ఈ బ్యాంక్ చార్ట్ వేశాను అంటే ఏం క్రైటీరియా ఏం లేదు, జస్ట్ ఏదో ఒక చార్ట్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయడం గురించి అని చెప్పేసి మనం ఈ ఎగ్జాంపుల్ కింద తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ చూడండి, డెల్టాబుల్ ఇండికేటర్ని వాడుతూ ICICI బ్యాంక్ డైలీ చార్ట్లో చూసుకున్నట్లయితే మనకి ఏ ఇండికేటర్ ఏం చెప్తుంది అంటే కన్సాలిడేషన్ అవ్వడానికి అవకాశం ఉంది. కన్సాలిడేషన్ అవ్వడానికి నెక్స్ట్ 5 to 10 days కూడా కన్సాలిడేషన్లో ఉండడానికి అవకాశం ఉంది. ఒక ప్రైస్ రేంజ్లో మూవ్ అవ్వడానికి అవకాశం ఉంది తప్ప బ్రేక్అవుట్ అవ్వడానికి అవకాశం లేదనే విషయం మనకి DBA ఇండికేటర్ ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు ఇదే మీరు ప్రైస్ యాక్షన్ ద్వారా చూసారనుకోండి, ప్రైస్ యాక్షన్లో చూస్తే ఏంటంటే ఒక ట్రెండ్ నడుస్తుంది, అప్ ట్రెండ్. సో ఈ అప్ ట్రెండ్లో చిన్న చిన్న స్వింగ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇంకొక స్వింగ్ వచ్చింది, ఈ స్వింగ్ దగ్గర బై చేసి నెక్స్ట్ స్వింగ్ హై కోసం మనం టార్గెట్ పెట్టుకోవచ్చు. సో అంటే ఇండికేటర్ లేదు కానీ జస్ట్ ప్రైస్ యాక్షన్ని బేస్ చేసుకొని చూడాలి అనుకున్నప్పుడు బేసిక్ కాన్సెప్ట్స్ ఐడియా ఉన్నాయి కదా మీకు. హయ్యర్ లోస్ అండ్ హయ్యర్ హైస్ ఫామ్ చేస్తూ పైకి మార్కెట్ వెళ్ళింది అంటే దాన్ని అప్ ట్రెండ్లో ఉంది మార్కెట్ అంటాం. సో ఇలా అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు జనరల్లీ ఏం చేస్తామంటే ఈ అప్ ట్రెండ్లో ఉన్నది స్ట్రైట్ లైన్ లాగా ఎప్పుడు వెళ్ళదు కాబట్టి చిన్న చిన్న పుల్ బ్యాక్స్ వచ్చినప్పుడు ఈ పుల్ బ్యాక్స్లో బాటమ్స్ని వెతుక్కొని అక్కడ ట్రేడ్ ప్లేస్ చేయడం లాంటివి చేస్తూ ఉంటాం. సో అలా మీరు వేరే ప్రైస్ యాక్షన్ని బేస్ చేసుకొని ట్రేడ్ చేయాలనుకుంటే ఇది లాంగ్ సైడ్కి వెళ్ళడానికి ఆస్కారం ఉంది అని మనకు కనబడుతుంది. సో ఇప్పుడు దీనికి టార్గెట్ ఏదైనా అయి ఉండొచ్చు. మీరు టార్గెట్లు పెట్టుకోవడానికి జనరల్గా ఏం చేస్తారంటే మనం తీసుకున్న ఎంట్రీని బేస్ చేసుకొని ప్రీవియస్ లో ఎక్కడుంది, ఇప్పుడు ఇది ఎంట్రీ తీసుకున్నారనుకోండి, దాని రీసెంట్ లో ఎక్కడుందో దాన్ని స్టాప్ లాస్ కింద పెట్టుకొని అండ్ న్యూ హైని మనం టార్గెట్ చేస్తాం. సో ఇలా వేగ్గా ఉన్నప్పుడు ట్రేడ్ ఎలా చేయాలి అనేది చాలా కష్టంగా ఉంటుంది. సో వేగ్గా కాకుండా ఇప్పుడు మనకి DBAని బేస్ చేసుకొని ఒకవేళ మనకి ఇక్కడ ఎంట్రీ దొరికింది అనుకోండి, ఇక్కడ మనకి స్టాప్ లాస్ అరౌండ్ 1200 దగ్గర మనకి స్టాప్ లాస్ ఉందనుకుందాం. టార్గెట్ ఏంటి అంటే ఈ టైంలో కనుక మనకు ట్రేడ్ దొరికినట్లయితే 1280 దగ్గర మనకి టార్గెట్ ఉంటుంది. సో ఇది మనం ఊరికే ఎగ్జాంపుల్ కోసం అనుకుందాం. స్టాప్ లాస్ తెలిసింది, మనకి టార్గెట్ తెలిసింది, అండ్ మనం ఎంట్రీ తీసుకున్నప్పుడు ఏం తీసుకోవచ్చు. ఒక పర్సన్ ఎంట్రీ తీసుకునేప్పుడు ఇది లాంగ్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నాడు కాబట్టి ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి ఒక ట్రేడర్ దగ్గర. ఒకటి ఇన్వెస్ట్ చేయడం ఆప్షన్, అంటే ఈక్విటీ కొంటాడు, డబ్బులు ఎంత ఉంటే అంత పెట్టి ఈక్విటీ డీమ్యాట్ అకౌంట్లోకి షేర్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ ఈ ప్రైస్ అప్రిషియేషన్ అయినప్పుడు మళ్ళీ అమ్మేయడం. సో దీన్ని ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఇదొక ఆప్షన్ ఉంటుంది. రెండో ఆప్షన్ ఏంటి, ఫ్యూచర్స్లో కొనడం. ఫ్యూచర్స్ ఏంటి అంటే కాంట్రాక్ట్ రాస్తారు, అంటే నెక్స్ట్ ఈ మంత్ ఎక్స్పైరీ అయిపోయే లోపు నేను వచ్చి ఈ కాంట్రాక్ట్ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసి ఇంటికి తీసుకెళ్తాను, ప్రస్తుతానికి అడ్వాన్స్ ఉంచుకో అని వేరే ట్రేడర్స్తో
కాంట్రాక్ట్ రాయడాన్ని ఫ్యూచర్స్ ట్రేడింగ్ అంటారు. సో అలా ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేసినప్పుడు 100% అమౌంట్ని వాళ్ళకి ఇచ్చి ఇన్వెస్ట్ చేస్తాం కదా, మన పాకెట్లో ఉన్న ప్రతి అమౌంట్ కంప్లీట్ అమౌంట్ వాళ్ళకి పే చేసి మనం తీసుకుంటాం. కానీ ఫ్యూచర్స్లో అలా ఉండదు. ఫ్యూచర్స్లో ఏంటంటే 20% ఆఫ్ వాల్యూ మాత్రం మనం కాంట్రాక్ట్ రాయడానికి ఖర్చు పెట్టి మనం కాంట్రాక్ట్ని హోల్డ్ చేస్తాం, స్టాక్ని హోల్డ్ చేయకుండా. ఫ్యూచర్లో ప్రైస్ కనుక అప్రిషియేట్ అయినట్లయితే అప్రిషియేట్ అయిన ప్రైస్కి అమ్మేసి దీని మీద మనం ప్రాఫిట్ తీసుకుంటాం. సో ఇక్కడ ప్రాఫిట్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఫ్యూచర్స్లో. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే మనం 20% ఆఫ్ మనీనే మనం స్టేక్గా పెడుతున్నాం కాబట్టి రిస్క్ ఎక్కువ తీసుకొని ముందుకెళ్తున్నాం. అంటే ఇదే 2%, 3% పడిపోయింది అనుకోండి మనం తీసుకున్న దగ్గర నుంచి, అప్పుడు మనకు కంప్లీట్ క్యాపిటల్ పోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాకపోతే అదే విధంగా ఆపోజిట్ సైడ్లో వెళ్ళినట్లయితే 20%, 30% క్యాపిటల్ అప్రిసియేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఎక్కువ శాతం ఇది కానీ లేదంటే ఇది కానీ చేస్తుంటారు. ఎందుకంటే ఇందులో ఏం కాంప్లెక్సిటీ ఉండదు. మీరు అమ్మాలనుకున్నప్పుడు సెల్ చేస్తారు, కొనాలనుకున్నప్పుడు బై చేస్తారు. ఈ 2 ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి. కానీ ఇంకొక ఆప్షన్ ఉంటుంది, ఆప్షన్స్ ట్రేడింగ్. సో ఆప్షన్ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే కాల్స్ని కొనొచ్చు. ఇప్పుడు 2 ఉంటాయి ఆప్షన్స్లో, కాల్స్, పుట్స్ అని మీరు వినుంటారు. ఫస్ట్ టైం కనుక స్టాక్ మార్కెట్లో చేస్తున్నట్లయితే కాల్స్ ఎప్పుడు కొంటారు అంటే ప్రైజ్ పైకి వెళ్తుంది అనుకున్నప్పుడు కాల్స్లో కొంటారు, అదే ప్రైజ్ పడిపోతుంది అనుకున్నప్పుడు పుట్స్ కొంటారు. సో అంటే మీరు పుట్స్ హోల్డ్ చేస్తున్నారనుకోండి, ప్రైజ్ పడిపోతే మీరు ప్రాఫిట్లో ఉంటారు. కాల్స్ కొన్నారనుకోండి, ప్రైజ్ పెరిగినప్పుడు మీరు ప్రాఫిట్లో ఉంటారు. సో ఇక్కడ వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే చాలా బేర్ మినిమం అమౌంట్ మనం ఇన్వెస్ట్ చేసి ఒకవేళ మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్ళి మనం అనుకున్న టార్గెట్ కనుక రీచ్ అయినట్లయితే చాలా ఎక్కువ శాతం మనీ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే 40%, 50%, కొన్నిసార్లు 120, 200% కూడా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇంత స్కోప్ ఉన్న దగ్గర మీకు అంతే రిస్క్ కూడా ఉంటుంది, లాటరీ లాగా. సో ఏమవుతుంది అంటే ఇప్పుడు చాలామంది రీటైల్ ట్రేడర్స్ ఈ ఆప్షన్ ట్రేడింగ్ మీద పడ్డారు. ఎందుకు? 1000 పెడితే 1,00,000 వస్తుందంట, 1,00,000 పెడితే కోట్లు అయిపోతాయంట అనే ఒక అపోహతోటి, భ్రమతోటి మార్కెట్లోకి వచ్చి ఏం చేస్తున్నారు అంటే చిన్న స్ట్రాటజీ ఒకటి నేర్చుకొని, ఓకే ఇప్పుడు నేను ఇక్కడ నా స్ట్రాటజీ ప్రకారంగా ఎంటర్ అవుతే 1280 టార్గెట్ రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు 1216 నడుస్తుంది అంటే 70 పాయింట్స్ నాకు పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది. సో 70 పాయింట్స్ వెళ్తే నేను లక్షాధికారిని అయిపోవచ్చు ఆప్షన్స్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే అని కాల్ ఆప్షన్ని కొనేసి ఇంటికి తీసుకెళ్తారు. ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే ఆప్షన్స్లో ఫ్యూచర్స్ లాగా, ఈక్విటీ లాగా జస్ట్ ప్రైస్ మీద డిపెండ్ అవ్వకుండా టైం వాల్యూ పైన, వొలాటిలిటీ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది మీ P&L. ఎలాగా అంటే మీరు ఒక షాప్కి వెళ్ళారు అనుకోండి, ఒక సైకిల్ కొందామని వెళ్ళారు, ఒకటే ఒక సైకిల్ ఉంది వాడి దగ్గర, వాడు 5000 రూపీస్ చెప్పాడు మీకు, మీ దగ్గర చేతిలో డబ్బులు లేవు. మీరు అప్పుడు ఏం చేస్తారు? నా దగ్గర 5000 లేదు, ఒక 100 రూపీస్ ఉంది, చేతిలో పెట్టుకో, సాయంత్రానికి వచ్చి నేను తీసుకెళ్తాను అని మీకు చెప్పి వెళ్ళారు అనుకోండి. ఆ సాయంత్రం వరకు ఈ షాప్ కీపర్ ఈ 5000 రూపీని లాక్ చేస్తాడు, ఆ సైకిల్ని మీకోసం లాక్ చేస్తాడు. మీరు 100 రూపీస్ ఇచ్చారు కదా అని 10 days హోల్డ్ చేయడు కదా. నెక్స్ట్ డే మీరు వెళ్ళినప్పటికీ ఈ సైకిల్ వేరే వాళ్ళు వచ్చి కొనుక్కుంటే అమ్మేయడానికి అవకాశం ఉంది. ఎందుకు? మీరు ఇచ్చిన 100 రూపీస్ అనేది సైకిల్కి ఇచ్చిన వాల్యూ కాదు, ఆ ప్రైజ్ని లాక్ చేయడానికి అండ్ టైంకి ఇచ్చిన వాల్యూ. సో సాయంత్రం వస్తా అన్న వాళ్ళు రేపు పొద్దున వచ్చారనుకోండి, టైం వాల్యూ అయిపోవడం వల్ల ఈ 100 రూపీస్ మీకు వెనక్కి ఇవ్వడు అండ్ ఈ ప్రోడక్ట్ కూడా మీ చేతికి రాదు. సో ఇది ఎలాగైతే ఉంటుందో ఆప్షన్స్ మార్కెట్లో కూడా సేమ్. మీరు ఏదైనా కాంట్రాక్ట్కి తక్కువ వాల్యూ ఇచ్చి కొనుక్కుంటున్నారు అంటే దాని అర్థం ఏంటంటే అడ్వాన్స్గా ఇచ్చి నేను ఫ్యూచర్లో వచ్చి కొంటాను అనే కాంట్రాక్ట్ రాస్తున్నారని అర్థం. సో దాంట్లో ఏమవుతుంది అంటే టైం గడిచిపోయినా కూడా మీరు చెప్పిన ఈ టార్గెట్ 1280 ఏదైతే ఈ 70 పాయింట్స్ కోసం మీరు ట్రేడ్ చేస్తున్నారో ఈ 70 పాయింట్స్ దగ్గరికి వచ్చినప్పటికీ కూడా టైం అయిపోతే మీరు లాస్లో ఉంటారు. అంటే మీరు డబ్బులు 5000 తీసుకొచ్చి షాపుకి సైకిల్ కొనుక్కోవడానికి వచ్చినా కూడా మీరు వస్తా అన్న టైంలో రాకపోవడం వల్ల ఎలాగైతే మీ చేతిలో నుంచి ప్రొడక్ట్ పోయి ఈ 100 రూపీస్ లాస్లో వెళ్తారో సేమ్ అదే విధంగా మీరు అనుకున్న టార్గెట్కి వెళ్ళినప్పటికీ మీరు అనుకున్న టైంలో వెళ్ళకపోతే ఈ 70 పాయింట్స్ కదిలినా కూడా మీరు లాస్లోనే ఉంటారు. ఇది ఆప్షన్స్ మార్కెట్లో ఉన్న కాంప్లెక్సిటీ. సో దీన్ని నేర్చుకొని దీన్ని ఎలాగా మానిటైజ్ చేసుకోవాలి అని తెలియనప్పుడు ఏంటంటే చాలాసార్లు దెబ్బపడుతూ ఉంటుంది. నేను కరెక్ట్గానే గెస్ చేశాను, రైట్ టైంలోనే ఎంటర్ అయ్యాను, కానీ నేను లాస్ ఎందుకు బుక్ చేసుకున్నా అనుకుంటుంటారు. దీంట్లో మీరు నష్టపోయేది ఏంటి అంటే అయితే టైం వాల్యూ నష్టపోయి ఉండొచ్చు,
లేదంటే వోలాటిలిటీ నష్టపోయి ఉండొచ్చు. సో ఈ గ్రీక్స్ అన్నీ నేర్చుకొని దీంట్లో మాస్టర్ అయ్యి అప్పుడే ట్రేడ్ చేయగలమా అంటే అలా అవసరం లేకుండా మీకు ఒక చిన్న కిటుకు చెప్తాను. దాని ప్రకారంగా మీరు కనుక ట్రేడ్ చేసినట్లయితే ఎప్పుడు ఏ ట్రేడ్ తీసుకున్నా కూడా ఈ పద్ధతిని పాటించినట్లయితే ఆప్షన్స్ మార్కెట్లో అంతే లెవరేజ్తో మేబీ 100-200% రిటర్న్ రాకపోయినా 20-30% రిటర్న్స్ సేఫర్ సైడ్లో మీరు ఎర్న్ చేసుకోవడానికి ఉంటుంది. అంటే ఈ రిస్క్లన్నింటినీ కూడా మనం ఏ క్యాలిక్యులేషన్ లేకుండా ఈ చిన్న కిట్కుతోటి దాన్ని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. అది ఎలాగా అంటే మీరు ఎప్పుడైనా ఒక ట్రేడ్ తీసుకునేప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1216 నడుస్తుంది ప్రైజ్. సో ఈ 1216 దగ్గర మీరు ఎంటర్ అవ్వాలనుకుంటున్నారు. ఇప్పుడు ఏంటంటే ఎన్ఎస్సి ఆప్షన్ చైన్కి వెళ్ళండి. ఎన్ఎస్సి ఆప్షన్ చైన్కి వెళ్ళినట్లయితే ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ 1216 దగ్గర ప్రైస్ నడుస్తున్నప్పుడు మీకు ఇక్కడ స్ట్రైక్ ప్రైజెస్ ఉంటాయి. ఈ స్ట్రైక్ ప్రైజెస్లో ప్రస్తుతం నడుస్తున్న ప్రైజ్కి దగ్గరలో ఏది ఉందో చూసుకోండి. 1216 దగ్గర నడుస్తున్న ప్రైస్ ఏంటి? 1220 స్ట్రైక్ మనకి ఇక్కడ కనబడుతుంది. అంటే దీన్ని ఏటీఎం అంటారు. సో మీరు పేర్లు గుర్తుపెట్టుకున్నా గుర్తుపెట్టుకోకపోయినా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రస్తుతం నడుస్తున్న ప్రైజ్కి దగ్గరలో ఉన్న ప్రైజ్ 1220. సో 1220 కన్నా ఒక స్ట్రైక్ పైకి వెళ్ళండి, 1230 అవుతుంది అప్పుడు. సో 1230 కాల్ ఆప్షన్ని కొనండి అండ్ ఒక 4 స్ట్రైక్స్ పైకి వెళ్ళండి. మళ్ళీ 1, 2, 3, 4 1270 స్ట్రైక్ ఉంది. సో దీన్ని అమ్మండి, ఈ కాల్ ఆప్షన్ అమ్మండి. ఈ కాల్ ఆప్షన్ని కొనండి, ఈ కాల్ ఆప్షన్ అమ్మండి. కొనడం ఎక్కడ కొంటారు? ఏదైతే ప్రైజ్ నడుస్తుందో ఆ ప్రైజ్కి దగ్గరలో ఉన్న స్ట్రైక్కి నెక్స్ట్ స్ట్రైక్ 1216 దగ్గర నడుస్తున్నప్పుడు 1220 అనేది దగ్గరలో ఉన్న స్ట్రైక్. సో దాని నెక్స్ట్ స్ట్రైక్ని మీరు కొనండి. ఆ నెక్స్ట్ స్ట్రైక్ తర్వాత 4 స్ట్రైక్స్ కిందకి వెళ్ళి అమ్మండి, కాల్ ఆప్షన్. సో దీన్ని మనం బుల్ కాల్ స్ప్రెడ్ అంటారు. బుల్ కాల్ స్ప్రెడ్ కూడా గ్రీక్స్ చూసి చేయొచ్చు. కానీ ఈ పద్ధతి ఎవరి కోసం చెప్తున్నానంటే ఇప్పుడే ఫస్ట్ టైం ఆప్షన్స్ మార్కెట్లోకి వచ్చాము, ఇవన్నీ నేర్చుకునే స్కోప్ లేదు, టైం లేదు, అండ్ ఇంత కాంప్లెక్సిటీ నాకు అర్థం కాదు అనుకున్న వాళ్ళ కోసం చాలా ఈజీ పద్ధతి అనమాట. ఎన్ఎస్సి ఆప్షన్ చైన్లోకి వెళ్ళినట్లయితే మీరు కావాలనుకున్న స్టాక్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఏది చూసినా కూడా దానికి సంబంధించిన ఆప్షన్ చైన్ ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఆ విధంగా నేను చెప్పినట్టుగా ఏటీఎం స్ట్రైక్కి నెక్స్ట్ స్ట్రైక్ని చూస్ చేసుకోండి కొనడానికి. ఆ తర్వాత 4 స్ట్రైక్స్ కింద స్ట్రైక్ని మీరు అమ్మినట్లయితే బుల్ కాల్ స్ప్రెడ్ తయారవడం జరుగుతుంది. అలా కనుక చేసుకున్నట్లయితే ఒకవేళ మీరు అనుకున్న ప్రైజ్కి వెళ్ళినా టైం దాటిపోయినా కూడా మీరు పెద్ద నష్టపోకుండా, ఒకవేళ మీరు అనుకున్న టార్గెట్ కనుక వచ్చినట్లయితే 20-30% రిటర్న్ మీకు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా చేసుకున్నట్లయితే రీటైల్ ట్రేడర్స్ ఎక్కువ రిస్క్ లేకుండా ఆప్షన్స్ మార్కెట్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మళ్ళీ ఇలాంటి అనలిటికల్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.